నమస్తే అండి, వెల్కమ్ టు హౌస్ వైఫ్ ఇన్నోవేషన్. సమ్మర్ వచ్చేసింది, పచ్చి మామిడికాయలు వచ్చేసాయి. మామిడికాయలతో ఆవకాయ చేసుకోవాలని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదండి. అందుకే నేను కూడా మామిడికాయలు తెచ్చుకున్నాను. కాకపోతే ఎక్కువైతే వేసుకోవడం లేదు, ఎందుకంటే పాత మామిడికాయ ఊరగాయ అయితే ఇంట్లో ఉంది. అందుకే 2 మామిడికాయలతో ఊరగాయ చేసుకున్నాం. కొత్త ఆవకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుందని ఇలా నేను వేస్తున్నాను అనమాట. అదే మీకు చూపిస్తున్నాను. మామిడికాయలని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఇలా జీడి తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకొని గిన్నెతో మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి. ఇలా 2 కప్పులు అయితే మామిడికాయ ముక్కలు అయినాయన్నమాట 2 మామిడికాయలకి. ఇప్పుడు దానికి సరిపడా 5 స్పూన్ల గల్లుప్పు మిక్సీకి ఆడించుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకోవాలి. 5 స్పూన్ల కారం వేసుకోవాలి. అంటే ఇంట్లో ఆడించుకున్న కారం పొడి అన్నమాట ఇది. ఆడించుకొని ఇప్పుడు ఒక బాణలి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు దోరగా చిటపటలాడే వరకు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకొని ఆ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నిటినీ బాగా ఉప్పు కారాలు పట్టే వరకు కలుపుకోవాలి. అంతే అండి, ఈజీ ప్రాసెస్, తొందరగా చేసుకోవచ్చు అనమాట. ఇదైతే నిల్వ ఉంచేది కాదు, ఒక 3 నెలలు 4 నెలలు ఉంచుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఉప్పు ఎక్కువ వేయడం లేదు కాబట్టి. ఇప్పుడు వేరొక బాణీలు తీసుకొని 1/4 లీటర్ వరకు ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ చల్లారిన తర్వాత వేసుకొని బాగా కలుపుకొని ఒక రోజంతా పెడితే ఈ మామిడికాయ ముక్కలకు ఉప్పు కారం పెట్టి బాగా పట్టి ఊరి ఆయిల్ అనేది పైకి వస్తుంది. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. చూశారు కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకి 3 నెలలు 4 నెలల వరకు ఉంటుందంటే మనం ఎక్కువ వేసుకోలేదు కదా. నేనైతే 2 మామిడికాయలు అయితే వేసాను. ఇదే ప్రాసెస్లో మీరు 4-5 మామిడికాయలతో అయినా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఉప్పు తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తినవచ్చు. చాలా టేస్టీగా ఉంది. ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోయాయండి. మనకు నిల్వ పచ్చడి సంవత్సరం ముందు వేసుకోవాలి అంటే కొద్దిగా ఉప్పు ఎక్కువ వేస్తాం కదా, చాలామంది తినరనమాట. ఇలా చేసుకుంటే ప్రతి ఒక్కరూ తినచ్చు. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఊరగాయ అంతా పక్క తీసేసిన తర్వాత ఆ గిన్నెలో వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. అందరూ చాలా ఇష్టపడే ఇదనమాట. ఊరగాయ వేసిన తర్వాత ఇలా అన్నం కలుపుకొని తింటే ఉంటుంది. కాలిపోతుందనమాట. అయినా కానీ అలాగే ముద్దలు చేసుకొని తిన్నాను. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయన్నమాట. ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి.